ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా అనేది కోట్ల మంది కలుస్తున్నారు పుణ్య స్నానాల కోసం అని చెప్పేసి దేశ విదేశాల్లో సైతం చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడి వారి సైతం ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఎక్కడైతే ఉందో మనం త్రివేణి సంగమం దగ్గర చాలామంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం అందులో మిడ్ నైట్ కూడా ఇక్కడ చూడవచ్చు విద్యుత్ దీపాల కాంతులతో చాలామంది ఇక్కడ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎస్పెషల్లీ తెలుగు వారు ఏం చెప్తున్నారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెనూర్ బార్ అసోసియేషన్లో వృత్తిగా అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతున్నానండి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చానండి ప్రయాగరాజ్కు. ఇక్కడ వసతులు అయితేనేమి ఇక్కడ పరిసరాలు అయితేమి చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారండి. అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వంతుగా మేము సైతం అన్నట్టుగా ఇక్కడ చేయూతనిస్తున్నారు. ఇక్కడ యూపీ గవర్నమెంట్ ముఖ్యంగా ఇన్ని కోట్ల వేల మంది జనాల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ అనర్థాలకు దారి తీసుకోకుండా చాలా పకడ్బందీగా సౌకర్యాలు సమకూర్చినారండి. అలాగే మన నాగరికతకు నిలువుటద్దంగా అఘోరాలు మరియు నాగసాధువులు చాలామందిని ఇక్కడ దర్శించుకున్నాము. ఇటువంటి ఈ చల్లటి వాతావరణంలో ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసినందుకు మా జీవితం ధన్యమైందండి. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ యాజమాన్యంకు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుంభమేళాలో ఇట్లా పాల్గొన ఎలా అనిపిస్తుంది? మేము కర్నూలు నుంచి వచ్చామండి. ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 140 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది రావాలనే అనుకుంటున్నారు కానీ చాలామందికి అది కుదరడం లేదు. భగవంతుని దయ వల్ల ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయి, చక్కగా అందరు రావచ్చు కూడా. ఇక్కడ చక్కగా స్నానాలు గట్టాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. బాగా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉందండి మాకు ఇక్కడ దర్శనం చేసుకోవడం. ఎంతమంది వచ్చారు మేడం? మీరు అసలు అందరికీ ఇట్లా పుణ్యస్నానం లభించింది? 40-50 మెంబర్స్ వచ్చాము మేము. పేరు సుధాకర్, నేను అనంతపురం నుంచి వచ్చినాను. నేను గత నెల నుంచి చాలా ప్రయత్నం చేసినాను. ఫ్లైట్ అయితేనేమి, ట్రైన్ అయితేనేమి. ఒక నెల నుంచి నాకు టికెట్లు దొరకలేదు. నాకు మునిరత్నం బస్సు అనంతపురం నుంచి ఇట్లా ప్రయాగరాజ్కి వేసినారని చెప్పి విషయం తెలుసుకొని రావడానికి 36 గంటలు, పోవడానికి 36 గంటలు అయినా కూడా మేము చాలా రిస్క్తో కూడి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చినాము. ఇక్కడ కోట్లాది మంది ప్రజలు, పిల్లలు అయితేనేమి, వయసు మీరిన వాళ్ళు అయితేనేమి చాలా ఆనందపూర్వకంగా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని నీళ్ళల్లో స్నానాలు చేసి చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఇక్కడ టాయిలెట్లు, బాత్రూములు అయితేనేమి, ఫుడ్ అకామిడేషన్ అయితేనేమి అన్ని రకాలుగా మంచి సదుపాయాలు ఉన్నాయి.